నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న టిన్ను ఆనంద్ అసలు పేరు వీరేందర్ రాజ్ ఆనంద్. కేవలం ఒక నటుడిగా మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ నటుడిని మాస్ హీరోగా నిలబెట్టి గొప్ప దర్శకుడు కూడా. మే 4, 1945న ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ ప్రసిద్ధ రచయిత. ఆయన సోదరుడు బిట్టు ఆనంద్ నిర్మాత. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నప్పటి నుండే ఆయనకు సినిమాలపై మక్కువ కలిగింది. మాయో కాలేజీలో చదువుకున్నారు. టిన్ను ఆనంద్ కెరియర్ లో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇది. ఆయన తన తండ్రి సాయంతో ప్రపంచ ఖ్యాతిని గాంచిన బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే దగ్గర అసిస్టెంట్ గా, డైరెక్టర్ గా పనిచేశారు. 5 సంవత్సరాల పాటు ఆయన వద్ద శిష్యరికం చేసి సినిమా మేకింగ్ లో మెలకువలు నేర్చుకున్నారు. సత్యజిత్ రే క్రమశిక్షణ, సినిమా పట్ల ఆయనకున్న విజన్ ను టిన్ను ఆనంద్ గొప్పగా దర్శకుడిగా తీర్చిదిద్దింది. అమితాబ్ బచ్చన్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మరియు మాస్ ఆడియన్స్ కు చేరువ చేయడంలో టిన్ను ఆనంద్ పాత్ర మరువలేనిది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 3 సినిమాలు బాలీవుడ్ చరిత్రను మార్చేశాయి. షెహన్షా ఈ సినిమాలోని రిష్తే మేతో హమ్ తుమారే బాప్ హోతే హై డైలాగ్ నేటికి ఫేమస్. అమితాబ్ కెరియర్ లో ఇదొక మైల్ రాయి. అగ్నిపథ్ విమర్శలకు ప్రశంసలు పొందిన ఈ చిత్రానికి టిన్ను ఆనంద్ నిర్మాత. ఫాల్కియా ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. టిన్ను ఆనంద్ తన విలక్షణమైన గొంతు, మేనరిజంతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. క్రూరమైన, అదే సమయంలో కాస్త హాస్యం కలిసిన విలన్ పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. సహాయ నటుడిగా వందలాది సినిమాల్లో నటించారు. పుష్పక విమానం, అంజీ, గజని, దబాంగ్ వంటి చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. తెలుగులో కూడా టిన్ను ఆనంద్ తన ముద్ర వేశారు. అంజీ సినిమాలో చిరంజీవి నటించిన ఈ సినిమాలో విలన్ గా ఆయన నటన గుర్తింపు పొందింది. నాయకుడు కమల్ హాసన్ సరసన పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా సహజంగా నటించారు. ఆదిత్య 369 సైంటిస్ట్ పాత్రలో ఆయన నటన ఈ సినిమా హైలైట్ అయింది. నిజానికి టిన్ను ఆనంద్ ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ స్థానంలో హీరోగా నటించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో దర్శకుడిగా మారిపోయారు. ఆయన బొంగురు గొంతు ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. డబ్బింగ్ చెప్పుకునే ఆయన స్వయంగా డైలాగులు చెప్పే ప్రేక్షకులను మెప్పించారు. షెహన్షా సినిమా విడుదల సమయంలో అనేక రాజకీయ ఒత్తిళ్లు ఎదురయ్యాయి. కానీ ఆయన వెనక్కి తగ్గకుండా సినిమాను విజయవంతంగా చేశారు. టిన్ను ఆనంద్ దర్శకత్వం వహించిన షెహన్షా సినిమా ఒక సంచలనం. ఆ సినిమాలో అమితాబ్ వేసుకున్న ఒక చేతికి ఇనుప గొలుసు ఉన్న కాస్ట్యూమ్ చాలా బరువుగా ఉండేది. అమితాబ్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ టిన్ను ఆనంద్ విజన్ కోసం ఆ బరువును మోస్తూ నటించారు. రిష్తే మేతో హమ్ తుమారే బాప్ హోతే హై అనే డైలాగ్ టిన్ను ఆనంద్ ఎంతో పట్టుబట్టి అమితాబ్ తో చెప్పించారు. అది ఇప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ డైలాగ్ గా ఉంటుంది. టిన్ను ఆనంద్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ రకరకాల పాత్రకు సరిపోతాయి. కిలాడి, రాజాబాయి వంటి చిత్రాల్లో తండ్రిగా లేదా బాబాయ్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఆయన కళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అందుకే నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రతో ఆయన భయంకరంగా కనిపిస్తారు. తెలుగు దర్శకులు టిన్ను ఆనంద్ ను చాలా విభిన్నంగా వాడుకుంటూ ఉంటారు. ఆదిత్య 369 ఇందులో ఆయన ఒక పిచ్చి సైంటిస్ట్ గా కనిపిస్తారు. టైం మిషన్ కనిపెట్టే ఆ పాత్రలో ఆయన నటనకు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తించుకుంటారు. ఆయన కేవలం 3-4 సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావం చూపాయి. దునియా, దిలీప్ కుమార్, రిషి కపూర్ వంటి హేమలతో ఈ సినిమా తీశారు. మేజర్ సాబ్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ హిట్ సినిమా ఆయన దర్శకుడు. ఇది ఆర్మీ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. టిన్ను ఆనంద్ ప్రముఖ నటి షెహన్షా కుమారి వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు సినిమాలో నటించారు.
వీరుకు ఒక కుమార్తె కూడా ఉంది. సినీ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆయన ఎప్పుడూ చాలా సాదాసీదాగా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పటికే ఆయన నటనను ఆపలేదు. దబాంగ్, సాహో వంటి సినిమాల్లో చిన్న పాత్రలైనా సరే తనదైన ముద్ర వేశారు. ఆయన వాయిస్ వినగానే థియేటర్లలో ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది. ఆయన నిజానికి యాక్టర్ అవ్వాలనుకోలేదు, కానీ డైరెక్టర్ అవ్వాలనుకున్నారు. కానీ పుష్పక విమానం సినిమా ఆయనను గొప్ప నటుడిగా చేసింది. సత్యజిత్ రే ప్రభావం. సినిమా అంటే కేవలం రంగులు, పాటలు కాదు, అదొక కళ అని సత్యజిత్ రే దగ్గర నేర్చుకున్న పాఠమే తనను ఇంత దూరం తెచ్చిందని ఆయన తరచూ చెప్తూ ఉంటారు. టిన్ను ఆనంద్ నటుడిగా స్థిరపడడానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం ప్రధాన కారణం. ఇదొక మూకీ చిత్రం. ఇందులో ఆయన ఒక విచిత్రమైన హంతకుడి పాత్రను పోషించారు. ఐస్ ముక్కలతో మనుషులను చంపే ఆ పాత్రలో ఆయన చూపించిన హావభావాలు చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. ఈ సినిమా హిట్ అయ్యాక ఆయనకు నటుడిగా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా రావడం మొదలైంది. సత్యజిత్ రే దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు టిన్ను ఆనంద్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. రే గారు స్క్రిప్ట్ లో ప్రతి చిన్న విషయాన్ని రాసుకునేవారట. ఈ క్రమశిక్షణే టిన్ను ఆనంద్ ను శహన్షా వంటి భారీ చిత్రాన్ని తక్కువ సమయంలోనే పూర్తి చేసేలా చేసింది. అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయనకు ఇబ్బంది కలగకుండా సీన్లను ప్లాన్ చేయడంలో టిన్ను ఆనంద్ చూపిన చొరవ అప్పట్లో చర్చనీయాంశం అయింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.